కొన్ని రోజులుగా రామ్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని అతని అనుచరులు తన పొలాన్ని కబ్జాకు యత్నిస్తూ తమను తీవ్ర ఇబ్బంది పెడుతున్నారని బాధిత రైతు మహేందర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అనంతపురం రూరల్ మండలము నారాయణపురం గ్రామానికి చెందిన మహేందర్ రెడ్డి కొడిమి వద్ద 5 ఎకరాల పొలం ఉంది. మాజీ సైనికులకు ఇచ్చిన పొలాన్ని 2014లో కలెక్టర్ నుంచి ఎన్ఓసి తీసుకొని వచ్చాడు. అయితే ఈ పొలంపై ప్రకాష్ రెడ్డి కన్నేశాడు. అనంతపురం రూరల్ పోలీసులతో తన అనుచరులను పంపించి అసభ్య పదాజాలంతో ఇష్టం వచ్చినట్లు తిడుతూ తనను స్టేషన్కు తీసుకొచ్చారని రైతు మహేందర్ రెడ్డి వాపోయాడు. మిలిటరీ ఆర్మీకి ఇచ్చినారు ఆ భూమి. ఇది నేను 2014లో నేను భూమి కొన్నాను ఆర్మీ ఆయనతో. ఆర్డీఓ కోర్టుకి లాగినారు దాన్ని. ఇది దొంగ భూమి అనేసి ఆర్డీఓ కోర్టు హైకోర్టు స్టే తెచ్చుకున్నా వాటికి ఫోన్లు అనేసి. ఇంతకుముందు నుంచి మొన్నటి నుంచి ఇది ఫేక్ అన్నారు. నేను వచ్చినట్టుంటే పీకేసి ఐడి రెడీ చేసుకుంటుంటే ఈ దొంగ భూమి అనేది దినామూరు వచ్చి నిలబెట్టేది. విఆర్ఓ వచ్చేది దొంగ భూమి ఇది అసైన్ ల్యాండ్ అనేది ఆర్డీఓ కోర్టు ఎంఆర్ఓ కోర్టు అనేది పిలిపించేది. మహేందర్ రెడ్డి పూలకుంట ఎమ్మెల్యే అనుచరులు వాళ్ళు, ప్రకాష్ రెడ్డి అనుచరులు వాళ్ళు. ఈ దొంగ భూమి ఇది దొంగ భూమి నాకు ఎట్లా కొంటావు ఇది దొంగ భూమి అని శిక్షించినాడు. నంబి సార్ వచ్చి రే ట్రైన్ కార్డు వారా అని చెప్పి ఇంటికి కూడా పోనీ అంగి లుంగి వచ్చి ట్రైన్ కార్డు కూర్చోబెట్టినారు. ఈడ ఇక్కడికి వచ్చినాక నాదేం లేదు అంతా వాళ్ళే అంటారు. నా ఈడ ట్రైన్ కార్డుకి వచ్చినాక ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చి మాకు ఇబ్బంది పెడతారన్న. ప్రకాష్ రెడ్డి తోపుదుర్తి ఎమ్మెల్యే, రాప్తాడు ఎమ్మెల్యే ఎస్ఐ పిలుచుకొని వచ్చినా ఈరోజు. ఎంఆర్ఓ కూడా అంతే. ఎంఆర్ఓ ఎప్పుడు చూసినా రాండి అడ్డు కొట్టు రాండి మీరు ఏందని తీసుకొని పోయినప్పుడు రోజు వారానికి రోజు మీ రికార్డు అంటారు. నా రికార్డు 5 రోజులు నిన్న కూడా బీఆర్ ఫోన్ చేసి మీ రికార్డు తీసుకున్నాడంటే రికార్డులు 5 రోజులు రికార్డు ఇచ్చినా నేను అతనికి. ఆ రికార్డులు ఇచ్చినా కదా అంటే ఇస్తామని ఏమి కూడా రికార్డులు ఇవ్వకూడదు అంటాడు. రికార్డులు ఇస్తే రికార్డులు వదిలి ఇచ్చి దీన్ని తప్పేమని చెప్పు అంటే ఒక వారం పెట్టుకుని నీకు ఇచ్చినాడు మొత్తం ఆయన ఫైల్ అన్ని. ఇది చేస్తాడని ఎమ్మెల్యే వాళ్ళు. చెవడి భూమి సార్ ఇది. పోలీసులు వచ్చి ట్రైన్ కార్డు పిలిపిస్తే మేము ధర్నా చేస్తాము సార్. మీరే మాకు న్యాయం చేయలేదు కదా సార్. మాకు మీరు స్టేషన్ కూర్చోబెడితే మేము ఎట్లా చట్ట ప్రకారం మీరు వాళ్ళకి నోటీస్ ఇచ్చి వాళ్ళకి అవకాశం ఇచ్చి పోండి అని చెప్పి మరి హైకోర్టు తెలియజేయడం జరిగింది. మరి హైకోర్టు క్లియర్ ఆర్డర్స్ ఉంది. అయినా సరే ఇప్పుడు ఈరోజు మరి రూరల్ ఎస్ఐ నబీ రసూల్ గారు, తర్వాత వారి వెంట కానిస్టేబుల్స్ వాళ్ళతో పాటు మరి పూలకుంటకు సంబంధించినటువంటి నరేతుని మరి అక్రమంగా అతన్ని తీసుకొని మరి రాప్తాడు ఎమ్మెల్యే గారి అనుచరులు వాళ్ళు అక్రమంగా అతను తీసుకొని వచ్చి మరి జీప్లో తీసుకొని వచ్చారు. వెంటనే అతను అయ్యా ఇట్లా మాకు కోర్టు ఆర్డర్ ఉంది, మా లాయర్ గారితో మాట్లాడండి అని చెప్పారు. అయినా సరే మీ లాయర్ గారిని స్టేషన్కి రమ్మనండి, నువ్వైతే వెంటనే ఇప్పుడు మాతో పాటు రావాలని చెప్పి అతను చాలా ఇన్నోసెంట్ అతన్ని మరి స్టేషన్కి తీసుకొని రావడం జరిగింది. అతను అవమానంగా ఫీల్ అయ్యి ఇక్కడికి వచ్చిన తర్వాత సార్ నేను సూసైడ్ చేసుకుంటాను సార్ మీరు రాకపోతే అని చెప్పి నాకు ఫోన్ చేస్తే నేను వచ్చాను. దీన్ని మరి హైకోర్టుకి వెళ్ళి మరి వీళ్ళ మీద మరి ఇంకొక పిటిషన్ వేసైనా సరే వీళ్ళ మీద మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం. ప్రజాస్వామ్యవాదులందరూ కూడా దీన్ని ఖండించాలని చెప్పి కోరుతాం. ఎంఆర్ఓ గారు నాకు ఫోన్ చేసి ఇక్కడ కొడిమి పొలాల్లో గవర్నమెంట్ భూముల్లో వేరే వాళ్ళు దౌర్జన్యంగా ట్రాక్టర్లు పెట్టి దున్నుతున్నారు అని సమాచారం పైన నేను మా విఆర్ఓని పంపిస్తున్నాను సార్. మీ ఎస్ఐని కూడా అక్కడికి పంపించండి. అక్కడ వాళ్ళు ఎవరైతే గవర్నమెంట్ భూములు దున్నుతున్నారో వాళ్ళని విచారించి తీసుకున్నారని చెప్పగా నేను వెంటనే మా ఎస్ఐని నవీరోషన్ ఎస్ఐని పంపించాను. వాళ్ళ ఎంఆర్ఓ గారు కూడా అక్కడ వాళ్ళ విఆర్ఓను పంపించారు. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ వెళ్ళి విచారించగా మహేందర్ రెడ్డి అనే అతను భూమి దున్నుతున్నాడని చెప్పేసి అంటే మా ఎస్ఐ విచారించడానికి గాను అతన్ని పిలుచుకొని వచ్చాడు. సో విచారించగా మాకు అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి, మాకు ఈవెన్ హైకోర్టు ఆర్డర్ ఉందని వాళ్ళు తెలియజేయగా తర్వాత వాళ్ళ అడ్వకేట్ రాజారెడ్డి కూడా వచ్చి నాకు ఆ డాక్యుమెంట్స్ అన్ని ప్రొడ్యూస్ చేశాడు. అంటే వాళ్ళకి మిల్కి పట్టాను వాళ్ళు కొన్నారు, రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, తర్వాత కలెక్టర్ గారు ఎన్ఓసి, తర్వాత వాళ్ళకి ఆన్లైన్ అడగాలి ఎవ్రీథింగ్ అన్ని డాక్యుమెంట్స్ వాళ్ళకి ఉన్నాయి. దీనిపైన వాళ్ళు రెవెన్యూ వాళ్ళు ఏదో వాళ్ళకి నోటీస్ ఇవ్వడంతో వాళ్ళు 2020లోనే హైకోర్టుకి వెళ్ళి హైకోర్టులో కూడా వాళ్ళు స్టే ఆర్డర్ తెచ్చుకున్నట్టు వాళ్ళ డాక్యుమెంట్స్ అన్ని ప్రొడ్యూస్ చేశారు. సో అదంతా నేను ఎంఆర్ఓ గారికి ఇన్ఫార్మ్ చేసి వాళ్ళని పంపించేయడం ఫాల్స్.